హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఇదిగోండి చూస్తున్నారుగా, ఇవైతే వాక్కాయలండి. వాక్కాయలతో నేను బాగా పండిన వాక్కాయలు తీసుకుని నేనైతే చెర్రీస్ అయితే చేద్దాం అనుకున్నా. 4 ఉన్నాయి బాగా పండిన కాయలు. చూడండి చెర్రీస్. వీటినైతే నేను శుభ్రంగా వాటర్లో వేసి శుభ్రంగా వాటర్ తడి లేకుండా తీసి అవి కట్ చేసి వాటిలో గింజలు కూడా తీసేద్దామండి. గింజలు ఉంటే చేదుగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. అందుకే అందులో గింజలు కూడా తీసేద్దాం. బాగా పండిన కాయలు అయితే తీసుకున్నాను నేను. చూడండి, ఇదైతే నేను షుగర్ అయితే ఒక కప్కి హాఫ్ తీసుకున్నాను, కప్లో సగం తీసుకున్నాను. అలాగే పాకం రావటానికైతే కొంచెం వాటర్ అయితే కప్తోనే కొంచెం తీసుకున్నా షుగర్ సిరప్ కోసం. షుగర్ కరిగే వరకు అయితే ఉంచితే చాలు, బాగా పాకం అయితే రావక్కర్లేదు. ఈ చెర్రీస్ అయితే ఇవి బేకరీస్లో కేక్స్ మీద అయితే పెడతారు కదా, అవైతే ఒరిజినల్ చెర్రీస్ కాదండి, ఇవే పెడతారు. ఒరిజినల్ చెర్రీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి, మనం కొనుక్కొని తినలేము. కాబట్టి ఈ వాక్కాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందని ట్రై చేశాను. అవి కొన్నే ఉన్నాయి బాగా పండినవి, అందుకే షుగర్ సిరప్ అయితే ఇలాగా కొంచెం ఈ సిరప్లో నిమ్మకాయ రసం వేసుకుంటే పాకం అయితే బాగా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఈ సిరప్లో అయితే వాక్కాయలు అయితే వేసుకున్నాను. చూడండి, చాలామంది ఈ చెర్రీస్ రెడ్గా ఉండాలని ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నారు. నేను చాలా వీడియోస్లో చూసా, యూట్యూబ్లోనే. కానీ నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయాలో బాగా పండినవి తీసుకున్నాను కాబట్టి కలర్ చూడండి రెడ్ కలర్లో ఎలా వచ్చింది. బాగా కలర్ అయితే దిగుతుంది పాకంలోకి. ఇవైతే కొంచెంసేపు అయితే ఉంచుదామండి, ఇలాగా పాకం వాక్కాయలకు పట్టేదాకా ఉంచుదాము. ఈ వాక్కాయలకి అయితే ఇంకో పేరేదో ఉంది, అదైతే నాకు ఐడియా లేదు. చూడండి, కొంచెంసేపు అయితే ఇలా ఉంచితే బాగా కాయకి ఆ ఫ్లేవర్ అయితే పట్టుద్ది, ఆ షుగర్ ఫ్లేవర్. చూడండి, ఇవైతే అలా ఒక రోజంతా ఉంచుకుంటే టేస్ట్ అయితే చెర్రీస్ టేస్ట్ అయితే బయట ఉండేలాగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనకు కూడా. ఒక రోజంతా అలాగే ఉంచుకుంటే ఆ సిరప్లో నెక్స్ట్ తీసేసి ఒక బౌల్లో తీసుకుంటే ఆ రసం అంతా ఉంచేసి. చూడండి, చెర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే మా పిల్లలకైతే పెట్టేస్తాను నేను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను వీడియో చేశాను.